వచ్చిన ఏసీపీ పిన్ని. ఓహో, దొరికిపోయిన కిల్లర్ ఎక్కడ మన పేరు చెప్పేస్తాడేమోనని టెన్షన్ పడుతున్నాం కదా, వాణ్ణి క్లోజ్ చేయించాను. ఆ, అంటే మరో మర్డర్ చేయించావా? ఆ, అంటే అదే అదే ఆ, చచ్చిపోయేలా చేసావా అని అడుగుతున్నాను. తప్పలేదు పిన్ని. క్రైమ్ రేట్ పెంచుకుంటూ పోతున్నా నిన్ను చూస్తుంటే ఆ, ఒకవైపు ఆనందంగానో ఒకవైపు భయంగానూ ఉందమ్మాయి. నీ భయం ఆందోళనలు అన్నీ ఆగిపోయేవి ఈ రోజే పిన్ని. ఈ రోజు తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ, అమ్మాయి, కప్పను తిన్న పాము కాషాయం కట్టి సన్యాసం తీసుకుంటుంది అంటే నమ్మడం కొంచెం కష్టమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం పిన్ని. భూమియే ఈ భూమి మీద లేనప్పుడు ఇక క్రైమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆస్తి గురించి టెన్షన్ ఉంది. ఆ, అంటే భూమిని కూడా లేపించేస్తున్నావా? నేను కాదు పిన్ని, బావే భూమిని చంపించేస్తున్నాడు. ఆ, భూమిని ప్రాణంలో చూసుకునే అల్లుడు గారు ఎందుకు చంపించేస్తారు? ఓ, నీకు చెప్పలేదు కదూ పిన్ని. ఈ నైటు గగన్ గడితో వెళ్ళిపోవడానికి ఆ భూమి డిసైడ్ చేసుకుంది. అది బావకి తెలుసని దానికి తెలీదు. అలా వెళ్ళిపోవటం అంటూ జరిగితే గగన్ని చంపేస్తానని బావ నాకు మాటిచ్చాడు. అలా గగన్ని చంపిస్తున్న క్రమంలో భూమి కూడా చచ్చిపోతుంది. దాని చావు బావ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నా క్రైమ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా పిన్ని. అమ్మో, నీది మామూలు బుర్ర కాదమ్మాయి. సందర్భం ఏదైనా నీకు అనుకూలంగా తిప్పేసుకునే అమోఘమైన బుర్ర. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ పిన్ని. ఆ, ఈ రాత్రి వినబడే 2 చావు కబుర్లతో నా క్రైమ్ కహానికి రిటైర్మెంట్ దొరుకుతుంది. మ్మ్. లెట్స్ వాచ్ ద డ్రామా.